హలో అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి పిల్లలు వెయిట్ ఎలా పెరగాలి అనేది చూద్దాం. ఇలా 1 మంత్ చేసి పెట్టండి, మీకే రిజల్ట్ తెలుస్తుంది. ముందుగా నేనైతే 1 కప్పు అటుకులు, మరమరాలు 1 కప్పు, అలాగే బాదం పప్పు, పిస్తా పప్పు తీసుకోండి. దానిలోనే 1 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే వామ్ వల్ల ఏంటంటే కడుపు నొప్పి అలాంటివి ఏమి రావండి పిల్లలకి. ఇవన్నీ పప్పులు ఉన్నాయి కదా, కొంచెం కడుపుల నొప్పి రాకుండా ఉండడానికి 1 స్పూన్ అయితే వామ్. మీ దగ్గర మకానా సీడ్స్ ఉన్న అవి కూడా వేసుకోవచ్చు. ప్రస్తుతానికి నా దగ్గర లేవు కాబట్టి నేను వేసుకోలేదు. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, వీడియోలో చూపించిన విధంగా ఇలా స్టవ్ సిమ్లోనే ఉంచి కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతాయండి. హై ఫ్లేమ్లో పెడితే ఊరికనే మాడిపోయిద్ది. చూసారా, లైట్గా ఇట్లా వేగితే చాలు, పట్టుకుంటే ఇట్లా తునిగిపోయేటట్లు ఉంటే చాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లార్చుకోవాలి. వీటిని వేడి మీద అయితే మిక్సీ పట్టకూడదు, బాగా చల్లారిన తర్వాత ఒకసారి అయితే పట్టుకొని చూద్దాం బాగా ఫ్రై అయ్యిందో లేదో. చూసారా, ఇలా పట్టుకుంటే తునిగిపోయేటట్లు ఇలా ఉండాలి, ఫ్రై అయ్యాయి బాగా. ఇప్పుడు మిక్సీ జార్లోకి 1 కప్ వరకు అయితే మరమరాలు తీసుకున్నాను. తర్వాత మనం చల్లార్చి పెట్టుకున్నాం కదా, అవైతే వేసేయాలి. మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే బాగా చల్లార్చుకోవాలి, వేడి మీదే డబ్బాలో స్టోర్ చేసుకోకూడదు. ఇప్పుడు ఇది ఎలా చేయాలో కూడా చూపిస్తాను. 1 గిన్నెలోకి 1 స్పూన్ వరకు ఈ పౌడర్ అయితే తీసుకోవాలి. 1 స్పూన్కి 1 గ్లాస్ వాటర్ అయితే పడుతుంది. గ్లాస్ వాటర్ అయితే పోసాను నేను. ఇప్పుడు దీన్ని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి దాని మీద పెట్టేయండి. కలుపుతానే ఉండాలి, లేదంటే ఉండలు అయిపోతుంది. చూసారా, ఇలా కలుపుతానే ఉండండి. ఇప్పుడు దగ్గర పడుతుంది, ఒకసారి చూడండి. చూసారా, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా చేస్తూనే ఉండండి. ఇంతేనండి, సింపుల్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 1 స్పూన్ వరకు నెయ్యి అయితే వేసేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.